హలో వ్యూయర్స్, గుండె సమస్యలు అంటే ముందు పెద్దవాళ్ళకి మాత్రమే అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు 30s హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వింటున్నాం. ఆఫీస్ ప్రెషర్, లాంగ్ సిట్టింగ్ అవర్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్, నైట్ వర్క్, స్ట్రెస్, స్లీప్ లేకపోవడం ఇవన్నీ సైలెంట్గా హార్ట్ మీద ఇంపాక్ట్ చేస్తున్నాయి. బయటికి హెల్తీగా కనిపించినా లోపల హార్ట్ రేట్ స్లోగా స్ట్రగుల్ అవుతుందని చాలా మందికి తెలియదు. అందుకే ఇప్పుడు హార్ట్ వెల్నెస్ అంటే ప్రాబ్లం వచ్చాక తెలుసుకోవడం కాదు, ముందుగానే హార్ట్ని జాగ్రత్తగా చూసుకోవడం. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. మూమెంట్ తగ్గిపోయింది అండ్ స్ట్రెస్ పెరిగిపోయింది. ప్రాసెస్డ్ ఫుడ్, హై షుగర్, హై సాల్ట్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మెటబాలిజంని చాలా డిస్టర్బ్ చేస్తాయి. డయాబెటీస్, బీపీ, ఒబెసిటీ ఇవన్నీ హార్ట్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. ఈ కండిషన్ స్లోగా డెవలప్ అయ్యి ఇయర్స్ తర్వాత హార్ట్ అటాక్ లాగా బయటికి వస్తాయి. మాధవ్బాగ్లో హార్ట్ వెల్నెస్ అంటే జస్ట్ ఎమర్జెన్సీ కేర్ మాత్రమే కాదు. ఇక్కడ గోల్ ఏంటంటే హార్ట్ని కాపాడుకుంటూ హెల్తీగా ఉండటం. మోడర్న్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా హార్ట్ స్ట్రెంగ్త్, సర్క్యులేషన్, మెటబాలిజంని క్లియర్గా గమనిస్తారు. ఫస్ట్ బాడీని అర్థం చేసుకుని తర్వాత డైట్, థెరపీ, ఎక్సర్సైజ్ లాంటి పద్ధతిని యూజ్ చేసి బాడీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఈ అప్రోచ్లో హార్ట్ ఒక్కటే కాదు, హోల్ బాడీని స్టడీ చేస్తారు. రైట్ ప్రాసెస్ ఫాలో అయితే గుండె బలపడుతుంది, స్టామినా పెరుగుతుంది అండ్ ఫ్యూచర్స్ రిస్క్ని తగ్గించడం పాసిబుల్ అవుతుంది. 30s స్టార్ట్ చేసిన హార్ట్ కేర్ 40s అండ్ 50s సీరియస్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. హెల్తీగా ఉండడం ఒక చాయిస్ కాదు, అది ఒక బేసిక్ నీడ్. ఆ అవేర్నెస్ని రియల్ లైఫ్లో అప్లై చేసేది మాధవ్బాగ్ అప్రోచ్.